మీడియాతో మాట్లాడారు రంగమ్మ అంజనేయులు గారు. బేసికల్ గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులను మనం గమనంలోకి తీసుకొని చూస్తే చేసిన పనికి డబ్బులు రాక దాదాపు 15 నెలల నుంచి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ధనవంతు వాటాగా ఇవ్వాలనుకున్నటువంటి డబ్బులు రాక గ్రామాల్లో సర్పంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే మహిళా సంఘాలను పిలిచి ఎన్నికలు ఎట్లా గెలవాలి, సీఏలను పిలిచి గ్రూపులతోటి మీటింగ్లు పెట్టుకుని డబ్బులు ఎట్లా కొనుగోలు చేయాలనేటువంటి కార్యక్రమం మినహా నియోజకవర్గాలలో అసలు పనులు ఏం జరగట్లేదు. ఎంతసేపు ఎన్నికల కోసం ఎవరిని ఏ రకంగా ప్రలోభ పెడదాం, ఎవరిని ఏ రకంగా భయపట్టిస్తామనేటువంటి ఒక రకమైనటువంటి ఆందోళనకు గురి చేస్తూ సర్పంచుల్ని, ఎంపీటీసీల్ని నిధులు లేక విధులు లేక అవస్థలకు గురవుతుంటే గతంలో కూడా నా నియోజకవర్గంలో సుమారు 20 మంది గౌరవ ప్రజాప్రతినిధులు భారతీయ జనతా పార్టీలో చేరుతారు. ఈ రోజు మా రాయపూర్ మండలం వైస్ ఎంపీపీ గారు, కొత్తపల్లి సర్పంచ్ గారు, ఇతర గ్రామాల నుంచినటువంటి ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో పాటు త్వరలోనే మరికొంతమంది గౌరవ ప్రజాప్రతినిధులు పార్టీలో చేరడానికి సంసిద్దతను వ్యక్తం చేస్తా ఉన్నారు. వారందరినీ కూడా భారతీయ జనతా పార్టీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఎలక్షన్ ఇంజనీరింగ్ బంద్ చేసి గ్రామాల్లో సర్పంచులు చేసినటువంటి పనులకి, ఎంపీటీసీ చేసినటువంటి పనులకి వెంటనే నిధులని ఈ నెలాఖరు లోపల విడుదల చేసి సర్పంచులను ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వనండాల్. ఈ రోజు పార్టీలో వచ్చినటువంటి మా రాయపల్ మండల పెద్దలందరికీ కూడా సాదరపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్.